రామారావు గారు వినమ్రుడై స్వామీజీకి నమస్కరించారు. ఆ తర్వాత కొంతసేపు పిచ్చాపాటి సంభాషణ జరిగింది. రామారావు గారు స్వామి వారి దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. ఆ విషయాన్ని ఆయన అంతటితో మరిచిపోయారు కూడా. కానీ పుండరీకాక్షయ్య మరిచిపోలేదు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి ఆయన నిర్మించిన ఆరాధన చిత్రం విడుదలైంది. ఆ సినిమా టైటిల్లో రామారావు గారి పేరుకు ముందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదును వేయాలని అనుకున్నారు పుండరీకాక్షయ్య. ముందు చెప్పకపోతే రామారావు గారు ఆగ్రహించే అవకాశం ఉందని ఈ విషయం ఆయనకు చెప్పారు. అబ్బే వద్దు అన్నారు రామారావు గారు. ప్రజల సమక్షంలో వచ్చిన బిరుదు కాదది అన్నారు. మనమే సొంతంగా బిరుదు తగిలించుకున్నట్లవుతుంది అని అవహేళన చేస్తారని వద్దు అన్నారు. ఆయన మొహమాటం గమనించి భగవత్ సంకల్పంగా వచ్చిన బిరుదు ఇది, శంకరాచార్య స్వయంగా మెచ్చి ఇచ్చిన బిరుదు కంటే గొప్ప గౌరవం మరేముంటుందని పుండరీకాక్షయ్య వాదించారు. రామారావు గారు మెత్తబడ్డారు. అలా ఆయన ఆరాధన చిత్రంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యారు. పదవులు బిరుదులు గౌరవాలు కోరుకుంటే రావు, వ్యక్తిని వెతుక్కుంటూ అవి రావాలి. రామారావు గారి విషయంలోనూ అదే జరిగింది. ఆయన ఏ విషయంలోనూ ఎవరిని దేవరించలేదు. పదవులు బిరుదులు ఆయన్నే వెతుక్కుంటూ వచ్చాయి. అలా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే పేరు రామారావుకు వచ్చిందనే సంగతి పుండరీకాక్షయ్య ఆరాధన సినిమాతో మనందరికీ తెలిసింది. అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేరు పెట్టింది మాత్రం శంకరాచార్యులు వారు అనే సంగతి మనం గుర్తెరగాలి. సో దైవదత్తమైనటువంటి ఆయన నోటి నుంచి రావడంతో నిజంగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనిపించుకున్నాడు రామారావు. ప్రపంచంలోనే ఎవరూ చేయనని పాత్రలు, విభిన్నమైనటువంటి నటనతో ఆకట్టుకొని రంజింపజేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనేటువంటి రామారావు గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమాన్ని మరోసారి ఉచ్చరిస్తూ విశ్వ రివ్యూ వారు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.